బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. తన నివాసంలో జయశంకర్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు ఏపీ సీఎం. రేపు మీడియా కాంక్లేవ్ లో పాల్గొంటారు చంద్రబాబు. రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్తారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. తన నివాసంలో జయశంకర్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నారు. కొన్ని అంశాలపైన అమిత్ షాతో చర్చించబోతున్నారు. ఇక రేపు మీడియా కాంక్లేవ్ లో పాల్గొంటారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ కాంక్లేవ్ తర్వాత రేపు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్తారు ఏపీ సీఎం. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అప్డేట్స్ ట్రాక్ చేస్తున్న టీవీ9 బ్యూరో చీఫ్ మహాత్మాతో మనం మాట్లాడదాం. మహాత్మా, జయశంకర్ తో భేటీ అయ్యారు. ఏం అంశాలు చర్చిస్తున్నారు? అలాగే మరి కాసేపట్లో అమిత్ షాను కూడా కలబోతున్నారు కదా, ఆ ఎజెండా ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకోవడమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తొలుత భేటీ అయ్యారు. అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆయన అధికార నివాసం 1 జన్పత్ అంటే జన్పత్ రోడ్లో ఉన్న మొదటి భవంతి ఇక్కడికి చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సైతం ఇక్కడికే చేరుకుని ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీ ఇంకా కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీకి సంబంధించిన సమాచారం అయితే ఇప్పటిదాకా అందుబాటులో ఉంది. ఎస్ జయశంకర్తో ఏం అడుగుతున్నారు, ఎందుకోసం ఆయన్ని కలిశారనేది అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది. నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీలో ముఖ్యంగా అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లను ప్రకటించింది. అందుకోసం రీసెంట్గా ఢిల్లీలో సైతం సమావేశాలు జరిగాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈ 2 బ్యాంకులతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో, ఈ 3 సంస్థల ప్రతినిధులు, సిఆర్డీఏ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి ఒక రోజంతా కూడా సమావేశాలు జరిపారు. మరొక విడత సమావేశం కూడా జరిగిన తర్వాత అది రుణ రూపేణా అమరావతి రాజధాని నిర్మాణానికి ఆ అమౌంట్ని అందజేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అంశం గురించి కూడా నిర్మలా సీతారామన్తో చర్చించినట్టుగా తెలిసింది. అలాగే పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడం అన్న ఒక ఎజెండా కూడా ఉంది. దానికోసం ఇప్పటికే ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని విడుదల చేయడంతో పాటుగా వేగవంతంగా విడుదల చేయడం కోసం కొంత మొత్తాన్ని ముందుగానే అడ్వాన్స్ రూపంలోనే విడుదల చేసి ఉంచాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దానికి సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించినట్టు తెలిసింది. అలాగే వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, వేరు విభాగాల నుంచి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఇతర అంటే పథకాల ద్వారా కావచ్చు, ఇతర స్కీమ్స్ ద్వారా రావాల్సిన నిధులు, వాటన్నిటి గురించి కూడా నిర్మలా సీతారామన్తో చర్చించినట్టు తెలిసింది. ఇక ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేస్తే ఈ రాత్రికి ఆయనతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ఇతర ఎన్డీఏకి సంబంధించిన అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహారాష్ట్రకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి మధ్య ఈ ప్రచార పర్వం ఎలా ఉండాలి ఏంటి అన్న దాని గురించి అమిత్ షాతో కలిసి చర్చించే అవకాశం ఉంది. రైట్ మహాత్మా.